అందరికీ నమస్కారం అండి. ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి వైశ్య వికాస వేదిక గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను 3 times ఈ ప్రోగ్రాంకి అప్లై చేశాను. మొదటిసారి మా అమ్మవారు స్వర్గస్థులైన వల్ల రాలేకపోయాను. లాస్ట్ ఇయర్ నాకు పటంచెరు నియోజకవర్గ బెస్ట్ లెక్చరర్ అవార్డు తీసుకోవడం వల్ల అప్పుడు రాలేకపోయాను. నేను జిన్నారం మండల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బాటనీ లెక్చరర్గా చేస్తున్నాను. 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు తీసుకోవడం వల్ల మాలాంటి వాళ్ళకు ఇన్స్పైర్ అయ్యారండి. ఎందుకంటే నేను నర్సాపూర్లో ఆర్యవైశ్య సంఘంలో ఒక మెంబర్ని. మీరు చేసినటువంటి కార్యక్రమాలకు ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అక్కడ ఉన్నటువంటి మన వైశ్య సంఘం విద్యార్థులు ఎవరైతే 10th class మరియు ఇంటర్లో ఎవరైతే 90% కంటే అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ మనం కూడా ఒక అవార్డు ఇద్దామనే ఉద్దేశంతో సంఘంలో ఒక ప్రపోజల్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి ఇది కొనసాగిస్తున్నాం సార్. దానికి ఇన్స్పిరేషన్ మీరే. ఈ సందర్భంగా మీకు మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు మా గురు అంటే తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది గురువులకి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ఇంతకుముందు మేడం చెప్పినట్టు మన ఆర్యవైశ్య సంఘం నిర్వహించేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనము మన సంఘంలోనే కాకుండా సొసైటీలో తీసుకెళ్లేటటువంటి సత్తా మన గురువులకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఒక 100 మంది కార్యకర్తలు చెప్పేది వింటారో లేదో కానీ ఒక గురువు చెప్పేది ఖచ్చితంగా అందరూ వింటారు. కాబట్టి మనం కూడా మన వంతు కృషి కంపల్సరిగా చేయాలి. ఇదే కాకుండా మరి ఆర్యవైశ్య సంఘంలో ఇలా గురు పూజోత్సవం నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా పేరెంట్స్ ఖర్చు చేసేది స్టడీకి, హెల్త్ పరంగా ఖర్చు చేస్తున్నారు. మరి నా అభిప్రాయం ఏంటంటే దీంతో పాటుగా మన కమ్యూనిటీకి సంబంధించి ఏదైనా హెల్త్ సెంటర్, ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారో మన వైశ్య కమ్యూనిటీకి కూడా హెల్త్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేసి, అంటే మీ పరిధిలో కానీ మీ ఉన్నత స్థాయిలో వాళ్ళతో మాట్లాడి మన వైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా విన్నపం సార్. అదేవిధంగా మీరు సార్ చెప్పారు, చాలామంది పెళ్ళిళ్ళు కాకుండా పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు మన దగ్గరలో. ప్రతి ఒక్కరికి కూడా ఆస్తులు కావాలి, ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్లు కావాలి. ఎవరిస్తారండి సాఫ్ట్వేర్లు? ఎవరు ఆల్రెడీ 25 to 30 years వారు జాబ్ చేసేసరికి 30 years అవుతుంది. ఏ విధంగా ఆస్తులు సంపాదిస్తారండి? మా మిస్సెస్ వాళ్ళ బ్రదరే ఉన్నాడు, ఇప్పుడు బీఈడి కాలేజీలో లెక్చర్ చేస్తున్నాడు, 35 years అండి. ఎవరు అడిగినా ఆస్తులు కావాలి, ప్లస్ వెల్ సెటిల్డ్ కావాలి, టౌన్లో ఉండాలి. విలేజ్లో ఉంటే ఎవరు కూడా అమ్మాయిలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా తల్లిదండ్రులు మారాలి. పిల్లల కంటే ముందు తల్లిదండ్రులు మారాలి. ప్రతి అమ్మాయికి తల్లి చెప్పాలి, పెళ్ళైన తర్వాత నీ తల్లిదండ్రులు అత్త మామనే. ప్రతిసారి ఫోన్లు చేసి వంట చేసావా, తిన్నావా, మీ అత్త ఏముంటుంది, ఇలాంటి ప్రోగ్రాంలు అడుగుతున్నారు. కానీ మీ అత్తకు సేవ చేస్తున్నావా, మీ మామకు సేవ చేస్తున్నావా అని ఏ తల్లిదండ్రులు కూడా అడిగే వాళ్ళు లేరండి. మీరు ఏమనుకున్నా సరే ఇది మాత్రం 100% మీ తల్లిదండ్రులు ముఖ్యంగా అమ్మాయిలకు చెప్పండి. మంచి గుణవంతుడు, మంచి బుద్ధిమంతుడైనటువంటి అబ్బాయిలను మాత్రమే చూడండి, ఆస్తులను మాత్రం చూడకండి. అదేవిధంగా ప్రతి ఒక్క అంటే ఏ వైశ్య వేదిక జరిగినా కానీ అందరికీ కూడా సాఫ్ట్వేర్లు కావాలంటున్నారు. ఇది మంచి ఆలోచన కాదు. బుద్ధిమంతులైనటువంటి మన సంఘంలో కూడా చాలామంది ఉన్నారు. దీంట్లో భాగంగానే మరి ఇంతకుముందు చెప్పినట్టు హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి ఆర్యవైశ్య సంఘానికి చెందినటువంటి విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.